దీన స్థితిలో ఉన్న మరియను దేవుడు ఏ స్థితిలోనికి నడిపించాడు అని బైబిల్లో రాయించాడంటే ధన్య స్థితిలోనికి. అంటే అంత ధన్యురాలుగా మరియ మార్చబడింది అంటే మరియలో దేవుడు చూచింది ఏంటి అంటే దీనత్వము. ఏంటంటే అది దీనత్వము. మరియా దగ్గరికి దేవదూత ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఒక చక్కని శుభ సమాచారాన్ని చెప్పిందో, మరియా అన్నమాట నీ మాట చొప్పున జరుగునుగాక. అంటే ప్రతికూలతలు ఎన్నో ఎదురుగా ఉన్నాయి, కానీ వాటిని దేన్ని కూడా మరియ పట్టించుకోలేదు. దేనికి లోబడింది అంటే, దేనికి శిరస్సు వహించింది అంటే, దేనికి సాష్టాంగపడింది అంటే దేవుని మాటకు. దేనికి లోబడిందండి మరియా? నీ మాట చొప్పున అంటే ఏదో దూత మాట, దేవుని మాట. వద్దయ్యా, నేను నీ మాట కనుకంటే నా పరిస్థితి ఏమైపోతుందో నాకు తెలియదు అన్నదండి. అనలేదు, ఏం ఆలోచించలేదు. దేవుని మాటకి ఏం చేసిందంటే శిరసావహించింది. దేవుని మాట ముందు ఆమె తల వంచింది. ఎప్పుడైతే దేవుని మాట ముందు తల వంచి దేవునికి తను తాను అప్పగించుకుందో, తన దీన స్థితిని దేవుడు ఎలా మార్చాడు అంటే ధన్య స్థితిలోనికి వెళ్ళేలాగా మార్చేశాడు. చూడండి, నజరేతు అనే ఊరిలో నుండి వచ్చిందండి. ఎవరండి? మరియమ్మ గారు. ఆ నజరేతు, అందుకే అంటాడు కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని నతనీయేలు అంటాడు కదండి. అంటే నజరేతు అనే ప్రాంతం ఎన్నిక లేని ప్రాంతం. నజరేతు అనే ప్రాంతం అలక్ష్యము చేయబడిన ప్రాంతం. నజరేతు అనే ప్రాంతం ఎవరును పట్టించుకోని ప్రాంతం. అటువంటి ప్రాంతములో నుంచి, అటువంటి గ్రామములో నుంచి వచ్చిన మరియమ్మ ఆ గ్రామానికే ఈ దినాన్ని ఏం తీసుకొచ్చిందండి? మనం ప్రార్థన చేసినప్పుడల్లా అంటాం కదా, నజరేయుడైన యేసు నామమున. అంటే ఈ దినాన్ని యేసుని జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య ఏ ఊరిలో నుండి వచ్చాడో ఆ ఊరిని మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ నజరేతు అనే ఊరికి అంత పేరు రావటానికి గల కారణం ఎవరు అంటే మరియమ్మ గారండి. ఎవరండి? మరియమ్మ గారు. మరియమ్మ గారు తను తగ్గించుకొని దేవుని మాటకు విధేయత చూపి దేవుని వాక్యము ముందు మోకరిల్లింది కాబట్టి మరియమ్మ గారిని దేవుడు ఏం చేస్తాడు అంటే హెచ్చించాడు. ఏం చేశాడంటే హెచ్చించాడు. ఇది నాన్న క్రిస్మస్ అంటే హెచ్చించే పండుగ అండి. క్రిస్మస్ అంటే మనల్ని లేవనెత్తే పండుగ. మనం లేవనెత్త